తిరుగుతూ ఉన్నాం. ఎందుకోసం ఇట్లా అంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతుందో ఒక 6 గ్యారెంటీలు ఇచ్చిరు మనకు. కానీ నిన్నటి నుంచి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, ఇచ్చిన గ్యారెంటీలు ఏవి చేయరట, కానీ మళ్ళీ కూడా ఇంకోసారి ఆయన్నే గెలుస్తాడట. నేను ఇవాళ ఒక్క మాట అడగాలనుకుంటున్నా రేవంత్ రెడ్డి గారిని, మీరు ఎంతమందికి కొత్త వాళ్ళకి పెన్షన్ ఇచ్చారు, ఎంతమందికి పెంచుతామన్న పెన్షన్ పెంచిండ్రు, ఎంతమంది వికలాంగులు, లక్షల మంది వికలాంగులు ఇవాళ ఎదురు చూస్తున్నారు, పెన్షన్ పెంచలే. ఎంతమంది కొత్తగా వితంతువులు అయిండ్రు, వాళ్ళకి కనీసం ఇంతవరకు పెన్షన్ ముచ్చట కూడా తీయలేదు. మరి ఒక్కరికి కూడా కొత్తగా ఇల్లు ఇచ్చిండ్రా? మరి ఏమీ ఇవ్వకుండా మళ్ళీ ఎట్లా వస్తాడు సర్కారులకు? వస్తా మళ్ళీ నేనే గెలుస్తా అని చెప్పుకుంటాడు ఆయన. ఇవాళ నేను రేవంత్ రెడ్డి గారిని ఒక మాట అడుగుతున్నా, ఈ సికింద్రాబాద్ నియోజకవర్గంలో కనీసం ఒక గుంట జాగా కాదు కదా కట్టుకోవడానికి, ఒక 50 గజాల జాగా లేదు, ఇండ్లు లేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ లక్షల మందికి కూడా వస్తున్నటువంటి పెన్షనే కొంచెం ఆధారం అవుతుంది. అది పెంచుతామంటే నమ్మి నిన్న ఊరోళ్ళందరూ ఓటేసి గెలిపించిరి. మరి ఇప్పుడు అది ముచ్చట లేకుండా నేను మీకు ఫ్రీ బస్ ఇచ్చినా, నేను మూసీ నది క్లీన్ చేస్తా, నేను మెట్రో తీసుకొస్తా అంటే ఎవరి కోసం అవి? ఎవరి కోసం అది? పేదవాళ్ళ కోసమా, పెద్దవాళ్ళ కోసమా? మేము ఇవాళ ముఖ్యమంత్రి గారిని సూటిగా ఒకటే మాట అడుగుతున్నాం, మీరు ముందు ఇచ్చిన వాగ్దానాలు పూర్తి చేయండి. విద్యార్థులకు ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తారో అది ఇవ్వండి. ఎందుకంటే ఇలా ఫీజు రియంబర్స్మెంట్ లేక మన చాలామంది బీసీ బిడ్డలు కావచ్చు, ఎస్సీ బిడ్డలు కావచ్చు, ఎస్టీ బిడ్డలు కావచ్చు, మీ అందరినీ కాలేజీ వాళ్ళు మిమ్మల్ని అడుగుతారు, ఫీజు కడతారా కట్టరా? గవర్నమెంట్ కడతలేరు, కడితేనే హాల్ టికెట్ ఇస్తా అని ఇలా మిమ్మల్ని అడుగుతారు. ఆయననేమో 11,000 కోట్లు ఫీజులు కడతలేడు. ఫీజులు కట్టడంట కానీ మెట్రో రైలు తీసుకొస్తాడంట, ఫీజులు కట్టడంట కానీ 1,00,000 కోట్లు పెట్టి మూసి బాగా చేస్తాడంట. ఎవరి కోసం బాగా చేస్తున్నాడు? మరి ఇన్ని రోజులు మూసి గలీజున్నా మనం బతికే ఉన్నాం, చదువుకుంటున్నాం, అంతో ఇంతో తింటూనే ఉన్నాం. ఇప్పుడు వచ్చి ఇచ్చిన మాటలు ఏవి పూర్తి చేయకుండా అన్ని రకరకాల మాటలు చెప్పుకుంటా మళ్ళీ మీదికెళ్ళి ఎప్పుడు నేనే ఇంకో 10 ఏళ్ళు సీఎం ఉంటా. ఏమన్నా రాజ్యాంగంలో రాసి ఉందా నువ్వే మళ్ళీ వస్తావని? ఎందుకోసం అటువంటి మాటలు మాట్లాడి మళ్ళీ ఎప్పుడు? ఏమన్నా అంటే ఒక మాట చెప్తాడు, ఏమన్నా అంటే ఇంకో మాట చెప్తుండు. అయ్యో అక్క ఏం చెప్తుండు అనుకున్నావు? కోటి మంది ఆడవాళ్ళని కోటీశ్వరులు చేసిండంట సీఎం. అయినరా అక్క కోటీశ్వరులు? తులం బంగారం వచ్చిందా మనకు? అందరికి వచ్చిందిలే. సీతాఫల్ మండిలో వచ్చిందా? రాలేదా? Subscribe us and press the bell icon for more interesting updates.